అంజీ ముక్కలు తీసుకో ముక్కలు ఇవ్వాలి వీడిలో కట్టు అక్కడ కొట్టి దేవుడి దగ్గర అక్కడ కొట్టి తీసుకొచ్చి ఇక్కడ కొట్టి కూర్చోండి చిన్నగా ఒక్కొక్కరు లేవండి ఇబ్బంది అవుతుంది హనుమంత పెడితే మీరు మళ్ళీ వచ్చి మీ చేతికి ఇస్తాం నాన్న ఏంటంటే ఇందాక కొట్టాలంటే ఎవరికి రాళ్ళు లేవు కష్టం అవుతుంది అక్కడనే ఉంటండి రక్ష రక్ష పంచముఖ ఆంజనేయ స్వామి దేవత ఏచి నమస్కారం చేయండి వదిలిపెట్టండి బాధ్యతలు బాధ్యత లేని వాళ్ళు ఆడవాళ్ళు మొదలు వదిలిపెట్టండి అనండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పంచముఖ ఆంజనేయ స్వామి దేవత యత్పూజితం పరిపూర్ణం తదస్థుతే అటువంటి పెట్టి అనేన మార్గశిర శుద్ధ త్రయోవని పుణ్యకాలే హన్మత్వ్రతేన పంచామృత అభిషేకేన అష్టోత్తర శతనామావళి పూజనేన చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి చరణారవింద సుప్రీత సుప్రసన్న వరద భవతు ఆడవాళ్ళు ఓం సమ్రాజంచ విరాజంచ హిరణ్యవాత్రమ్మదోపూర్ణన్నుదాది ఏకదా బ్రహ్మణోపరతి ఏకదే విద్యమాన ఆయుష్ేతి పంచముఖ ఆంజనేయ స్వామి దేవతాభ్యో నమః ఇది కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి నమస్కరోమి జై బలో పవన సుత హనుమానికి జై బలో పంచముఖ ఆంజనేయ స్వామికి విశ్వాక్షం విశ్వసంభవం విశ్వనారాయణం స్వవేగేనం పురుషం తద్విశ్వమదేవతి పదం విశ్వశాత్మేశ్వరం శాస్త్రజగం ధ్రువమత్తినం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరోధ్యాతాధ్యానం నారాయణ పరః యజ్ఞగర్సర్వం దృశ్యతే అందర్భయచ్చదత్సర్వం వ్యాప్త నారాయణ స్థితః అనందమవ్యయం కల్గం సమగ్రంతం విశ్వశంభవం పద్మవర్షప్రదీకాశకం హృదయజాప్యథోముఖం అథో నిష్ఠావిదస్యాంతే నాభ్యాముపనిష్టది బాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహదు సందరగం శనిభం తస్యాంతే సుదరగం దోష్పం తస్మిన్ సర్వం ప్రతీక్షితం తచ్చమధ్యే మహానగ్నిర్ విశ్వాప్తిర్విశ్వతోముఖః శోర్ణోభిభయంతిష్టన్నాహానమధిరః కవిః హిరణ్యగోర్ధవనశ్చారీరస్మయత్తస్య సందేహమాపాదధర్మస్తకః తచ్చమధ్యే వన్నిహికారీయోర్ధా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థాద్విచ్యుల్లేఖే భవాస్కర నీవారశోకవత్తన్విపీతాభారాధిపత్యజోమ తత్సారాధికాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మదైవత్సాధిసేంద్రక్షర పరమస్వరాట్ ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పరో నమః అంతః సరజభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు
तं यज्ञस्तं वषट्कारस्तं इन्द्रस्तं रुद्रस्तं विष्णुस्तं ब्रह्मस्तं प्रजापतिः स्कन्ददावापोज्योतिरसोमृतं ब्रह्मवद्भवत्करो राजाधिराजाय पुण्यसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय वक्षो कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वाराज्यं वैराज्यं पारमेष्यं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्तपर्यायेच्छात् सार्वभौमसार्वायुषः आन्दादापराथा पृथ्वी समुद्रपर्यन्ताय एकनारिः तदप्येषत्सर्गोऽभिगीतमनुवेष्ट्यादो मरुत्थस्य आवसङ्गृहे आविक्षितस्य कामप्रियैर्विश्वे देवाः सुभासदेहि अथेदं विष्णवेतरं निर्वपति यज्ञोमय विष्णुः यज्ञ एवां ततः प्रतिष्ठति सोत्रजहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाय स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् तन्नो रक्षप्रचोदयात् अंजनीसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत्प्रचोदयात् दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्र प्रचोदयात् ईशान सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणाधिपति ब्रह्म सोमे सदाशिवं देवश्चानन्दभोगोऽस्तु। पंचमुखाञ्जनेय स्वामी देवताभ्यो नमः। पादारविन्दयोः वेदोक्तमन्त्रपुष्पं समर्पयामि। अंधज बाबाली जन्मांध्रवदानि तानि तानि प्रक्षन्ति प्रक्षणपदे पदे पापो हम्बा भगन्मा हम्बा मांसं वः गायवान् प्रिया देवा शरणवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं ममानुकुल तस्मात् कान्यभावेन निधि रक्ष रक्ष पंचमुख आंजनेय स्वामी देवता रक्ष रक्ष पंचमुख आंजनेय स्वामी देवता रक्ष रक्ष पंचमुख आंजनेय स्वामी देवता पंचमुख आंजनेय स्वामी देवताभ्यो पादारविन्दयोः प्रदक्षिणपूर्वक नमस्कारान् समर्पयामि। यत्सद्मुक्ता नामोक्षा तपः पूजा क्रियासु नूनं सम्पूर्णाम्नाति सद्यो वन्दे संवत्सरम्। and mantrahinam kriyahinam bhaktihinam panchamuka anjaneya swami devata yatpujitam maya deva paripurnam tadastude margashira shuddha trayodashi mahaparvani punyakale anumatultena samena अंगत्तेन पंचामृत अभिषेकेन गंगोदकेन अभिषेकेन पंपा नदी अभिषेकेन अष्टोत्तर शतनामावली पूजनेन च भगवान् सर्वात्मकः सर्वं श्री पंचमुख आंजनेय स्वामी शरणारविंद सुप्रीत सुप्रसन्न वरद भवतु। नासामीवत्ताक्षरमेश्वरः पंचमुखाञ्जनेय स्वामी देवताभ्यो नमः। अपराध नमस्कारान् समर्पयामि। ఈ హనుమత్ వ్రతం నిన్న 2వ తారీఖు మంగళవారం మరియు 3 బుధవారం రోజు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది। 2వ తారీఖు నాడు ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, 7 గంటలకు లక్ష్మీ గణపతి స్వామి అర్చనలు, 7:30కి ఆంజనేయ స్వామి మణిసూక్తంతో అభిషేకాలు, 9:30కి లక్ష్మీ గణపతి ఆంజనేయ స్వామి హోమం, 12 గంటలకు హారతి మంత్రపుష్పం తీర్థప్రసాదం జరిగింది। తర్వాత అలాగే ఈరోజు ఉదయం 6 గంటల సుప్రభాత సేవ, 7 గంటల లక్ష్మీ గణపతి స్వామి అభిషేక పూజలు, ఆంజనేయ స్వామికి నాగవల్లి దళార్చన, గోడమాల నివేదన, హనుమత్ వ్రతము చాలా అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది। అలాగే ఇప్పుడు హారతి మంత్రోత్సవం తీర్థప్రసాదం ఇక్కడ జరుగుతూ ఉంది। ఈరోజు సాయంత్రం 6 గంటలకు లక్ష్మీ గణపతి స్వామికి అర్చన, 6:30కి స్వామివారిని తిరువీధి ఊరేగింపు జరుగుతుంది। అందరు భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాం। అలాగే మనం పంచముఖ ఆంజనేయ స్వామి 18 అడుగుల విగ్రహము మనం ఈ ఆలయం పైన
నిర్మాణం జరుగుతున్నది. కాబట్టి అందరూ మీ మీ వంతుగా, ఎందుకంటే స్వామి చిరంజీవిగా ఎప్పుడూ మనకు ఆశీర్వదిస్తూ పంచముఖాలతో, పంచముఖాలు అంటే 5 కూడా మనకు విశేషమైనవి. జ్ఞానము, వైరాగ్యము, బలము, ధైర్యము అన్నీ కలిపి మనకు స్వామి అభయం ఇస్తాడు. పంచముఖాలతో చాలా దేదీప్యమానంగా కనిపిస్తాడు. మన కాలనీ వాసులు కానీ చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్ల వరకు కూడా స్వామివారి కృప కటాక్షాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ ఇతోధికంగా విరివిగా చాలా పాల్గొని, అది కూడా ఈ డిసెంబర్లోనే పూర్తి అవుతుంది. జనవరిలో మనం నూతన సంవత్సరం కానుకగా స్వామిని దర్శించుకోవచ్చు. జై హనుమాన్. పంచముఖ శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర నగర కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క క్షేత్రపాలకుడైనటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క పంచముఖ స్వామి వారి యొక్క ఈ రోజులలో మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు ఈ హనుమతి వ్రతాన్ని ప్రారంభిస్తుంటామండి. ఇది ఎప్పుడైనా కూడా మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు పెడుతుంటారు. ఆ త్రయోదశి నాడు చేయాలి. కాబట్టి ఆ త్రయోదశి కంటే ముందు రోజు స్వామివారికి మణిహులతో అభిషేకాలు, రుద్రాభిషేకాలతో సహా పంచమ లక్ష్మీ గణపతి హనుమతి వ్రతం మణిహుక్త హోమంతో మొదటి రోజు నిర్వహించాం. రెండో రోజు లక్ష్మీ గణేశ స్వామి యొక్క అభిషేకాలు చేపించాం. ఆ తర్వాత ఇవాళ హనుమతి వ్రతం చాలా మంది ప్రత్యేకంగా గుర్తు చేశారు. హనుమతి వ్రతం ఏంటంటే ఇది చాలా చిరకాలమైంది. ఇదివరకు ధర్మరాజు గారు నిర్వహించాడు. కృష్ణదేవ పాయింట్ వచ్చిన తర్వాత ఆయన అడుగుతాడు, ఎందువల్ల అంటే ఇదివరకు వారు ద్రౌపది కృష్ణుడి వల్ల ఈ వ్రతాన్ని స్వీకరించి వదిలిపెట్టేసిందట. ఆ వదిలిపెట్టినందువల్ల 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు కష్టపడిందని చెప్తారు. దీనికి 13 మూడేళ్లతోటి తోరణం చేస్తుంటారు. ఈ 13 మధ్యలో వదిలిపెట్టేందుకు ఆ కష్టాలు వచ్చినాయని చెప్తూ ఆ తర్వాత మళ్ళా వాళ్ళ హనుమతి వ్రతం వచ్చిన తర్వాత తిరిగి రాజ్యాన్ని సంపాదిస్తుంటారు. హనుమంతుడు చిరంజీవి, ఆయన మించిన దైవం లేదు. అన్ని కార్యసిద్ధులు నిర్వహిస్తుంటాడు. అన్ని దేవుడితోటి పాటు ఇయ్యంగానే భూత ప్రేత పిశాచాలను కూడా పారదోలుతుంటాడు. కాబట్టి హనుమంతుడు ప్రతి ఊర్లో లేని దేవుడు అంటూ హనుమంతుడు లేని విగ్రహం దేవాలయం లేదు. కాబట్టి హనుమంతుడు చిరంజీవి ఇప్పుడు కూడా నివసిస్తూనే ఉంటుండట. కాబట్టి హనుమంతుడి వరకు పంచముఖ ఆంజనేయ స్వామి కార్యాలయంలో మార్గశిర శుద్ధ త్రయోదశి సందర్భంలో 2 రోజులు నిర్వహించి స్వామివారికి కృపకు భక్తులందరూ కూడా పాల్గొని వారి కృపకు పాల్గొన్నారు. స్వస్తి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిష్య గోబ్రాహ్మణేభ్య సంవత్సర నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.